హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ వీడియోలో మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్మనీలోని కలోన్ కేథీడ్రల్ గురించి తెలుసుకుందాము. ఇది గోతిక్ శైలిలో నిర్మించబడిన అద్భుత కట్టడం. ఆకాశాన్ని తాకే గోపురాలు, రంగురంగుల అద్దాలతో చేసిన కిటికీలు, శతాబ్దాల చరిత్రను చెప్పుతున్న గోడలు. మా వీడియోలు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కొలోన్ కేథీడ్రల్ నిర్మాణం 1248వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది గోతిక్ శైలిలో నిర్మించిన అద్భుత కళాఖండం. ఆ కాలంలో యూరోప్ అంతటా క్రైస్తవ ధర్మం విస్తరించడంతో పెద్ద పెద్ద చర్చీలు నిర్మించడం ఆధ్యాత్మిక గౌరవానికి ప్రతీకలుగా భావించేవారు. కానీ ఈ కేథీడ్రల్ నిర్మాణం చాలా కాలం కొనసాగింది. దాదాపు 600 సంవత్సరాల పాటు పనులు ఆగి మళ్ళీ మొదలయ్యాయి. చివరికి 1880లో పూర్తి అయింది. కొలోన్ కేథీడ్రల్ దగ్గరికి చేరుకుంటే ముందుగా కంటపడేది ఆకాశాన్ని తాకే 2 మహాగోపురాలు. వాటి మధ్యలో ఉన్న ప్రవేశ ద్వారం నిజంగా ఒక అద్భుత కళాఖండం. ఇది గోతిక్ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. ద్వారం చుట్టూ మీరు అనేక శిల్పాలు చూస్తారు. బైబిల్ కథలు, సెయింట్స్ విగ్రహాలు, యేసుక్రీస్తు జీవితంలో ముఖ్య దృశ్యాలు, ఇవన్నీ రాతితో చెక్కబడ్డాయి. ప్రతి విగ్రహం వెనక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ప్రవేశ ద్వారం ముందు నిలబడి పైకి చూస్తే చిన్న చిన్న శిల్పాలు, ఆభరణాల్లా తీర్చిదిద్దిన గోడలు మనసుకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది కేవలం ఒక గుమ్మం కాదు, ఒక విశ్వాసానికి ప్రతీక. లోపలికి వెళ్ళగానే కుడివైపున పియోటా శిల్పం ఉంటుంది. ఇందులో మేరీ మాత యేసుక్రీస్తు శరీరాన్ని తన మోకాలిపై ధరించి ఉన్న భావోద్వేగపు దృశ్యం ఉంది. ఇది త్యాగం, మాతృస్నేహానికి ప్రతీక. గుడి లోపల మనకు అద్భుతమైన గాజు కిటికీలు కనిపిస్తాయి. ఇవి బైబిల్ కథలను రంగుల రూపంలో చూపిస్తాయి. సూర్యరశ్మి ఈ గాజు మీద పడితే లోపల వెలుతురు, రంగులు కలిసిపోయి ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. కొలోన్ కేథీడ్రల్పై 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అనేకసార్లు బాంబులు పడ్డాయి. చరిత్రకారుల ప్రకారం కొలోన్ నగరం 262 ఎయిర్ రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో కేథీడ్రల్ చాలా సార్లు బాంబులకు గురి అయింది. మొత్తం 14 బాంబులు కేథీడ్రల్ను నేరుగా తాకాయి. అయినా 2 ఎత్తైన గోపురాలు బలంగా నిలబడిపోయాయి. ఇక్కడ మనం చూస్తుంది హై ఆల్టర్. కొలోన్ కేథీడ్రల్ మధ్య భాగంలో ఉన్న హై ఆల్టర్ 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది నల్లని రాతితో తయారై బంగారు పనులు, పవిత్ర చిత్రాలతో అలంకరించబడింది. ప్రధాన ప్రార్థనలు, ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి. అందుకే ఇది కేథీడ్రల్ హృదయం అని పిలుస్తారు.
కొలోన్ కెథడ్రల్లో అత్యంత ప్రసిద్ధమైనది బంగారం, వెండి, రత్నాలతో చేసిన భారీ స్తూపంలో భద్రపరిచిన 3 రాజుల పవిత్ర అవశేషాలు. యేసు జననం సమయంలో ఆయనను దర్శించిన ఆ 3 మేధావి రాజుల ఎముకలను ఇక్కడ ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. కొలోన్ కెథడ్రల్ ఫ్లోరింగ్ ప్రధానంగా రంగురంగుల మొజాయిక్ డిజైన్లతో అలంకరించబడి బైబిల్ కథలు మరియు క్రైస్తవ చిహ్నాలను ప్రతిబింబిస్తుంది. ఇవే కొలోన్ కథీడ్రల్ యొక్క అందాలు, ఆకర్షణలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.